ప్రవక్త మహమ్మద్ జీవితం బోధనల పట్ల అవగాహన కలిగించేందుకు రాష్ట్ర స్థాయి వ్రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం కాజీ ఇలియాజ్ ఖాదరి తెలిపారు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మహమ్మద్ ప్రవక్త యొక్క బయోగ్రఫీపై, ఆయన జీవన విధానంపై ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుందని, 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారందరూ అర్హులని చెప్పారు. జూన్ 6వ తేదీన వ్రాత పరీక్షలు 3 భాషల్లో నిర్వహించడం జరుగుతుందని, అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రవక్త మహమ్మద్ జీవిత బోధనలు ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి రాత పరీక్ష కార్యక్రమమైన అఖైద్-ఇ-ఇస్లాం వా సీరతున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అడ్మిషన్ల ప్రకటనపై విజయవాడ చిట్టినగర్లో ఈద్గా షాదీఖానా నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీ ఇలియాజ్ ఖాదరి మాట్లాడుతూ, ప్రవక్త మహమ్మద్ జీవిత బోధనలు ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి రాత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మహమ్మద్ ప్రవక్త యొక్క బయోగ్రఫీపై, ఆయన జీవన విధానంపై ప్రశ్నలను ఇవ్వడం జరుగుతోందని, దానికి సమాధానాలు రాయవలసి ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షకు 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారంతా అర్హులని, ఈ రాత పరీక్ష 3 భాషల్లో నిర్వహించడం జరుగుతుందని, అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వ్రాత పరీక్షల్లో గెలుపొందిన మొదటి విజేతకు మక్కా యాత్ర అవకాశం కల్పిస్తున్నట్లు, రెండో విజేతకు 15,000 రూపాయల నగదును అందించనున్నట్లు, మూడో విజేతకు 10,000 రూపాయల నగదును అందిస్తామని చెప్పారు. వ్రాత పరీక్ష రాసే వారిని 2 గ్రూపులుగా, అంటే అరబిక్ గ్రూప్ యూనివర్సిటీల విద్యార్థులకు ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఏప్రిల్ 14వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుంటామని, జూన్ 6వ తేదీన రాత పరీక్షలను నిర్వహించి ఆగస్టు 16వ తేదీన బహుమతి ప్రదానోత్సవం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు కొత్త జనరేషను చాలా ఇదైపోయింది. తల్లిదండ్రులు గౌరవం ఇస్తాం అనేది, పెద్దల గౌరవం ఇస్తాం అనేది, సమాజానికి గౌరవం ఇస్తాం అనేది, ఆ విషయాలు అన్నీ మర్చిపోయారు. ఎల్లప్పుడూ టీవీ, ఫోను ఇదే ఉంది. కొత్త జనరేషను క్యారెక్టర్తో వెనక వెళ్ళిపోయారు. మేమేంటంటే కొత్త జనరేషన్కు, ముస్లిం సమాజానికి చెందిన కొత్త వాళ్లకు ఒక మంచి బ్రెయిన్కు వాష్ చేసి ఒక మంచి అభిప్రాయము తీసుకుని వద్దాం వాళ్ళ దీంట్లో అని ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఏంటంటే సొంత డబ్బులతో ఒక 50 మంది కలిసి మేము ఏర్పాటు చేసుకున్నాం. 5 లక్షలు 6 లక్షలు ఖర్చు వస్తుంది. ఒక ఎగ్జామినేషన్ పెట్టాం. ఎగ్జామినేషన్ ఏంటి? ముస్లిం సమాజానికి చెందిన ఈ యూత్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ యూనివర్సిటీ, కాలేజెస్, హై స్కూల్లో చదువుకునే ఒక గ్రూపు, అరబిక్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళ ఒక గ్రూపు, ఇద్దరికి కూడా గిఫ్ట్లు ఇద్దామని మేము ఏర్పాటు చేసాం. మజ్లిసే ఇస్తక్బాలియా ఆ పేరుతో మనమందరేమో కమిటీ ఉంది. ఆ కమిటీ ద్వారా అందరికీ ఒక మెసేజ్ ఏంటంటే, ఇది హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మొహమ్మద్ ప్రవక్త ఉన్నారు కదా, ఆయన బయోగ్రఫీ ఏమేమి చేశారు, ఎలా చేశారు, దాని గురించి అన్ని వివరాలు దానిలో రాయాలన్నమాట. దానివల్ల అందరూ ఏంటంటే 17 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఆ ఏజ్ వాళ్ళందరేమో దీంట్లో 3 భాషల్లో రాస్తారు. రాసి డైరెక్ట్గా దాని తర్వాత రాసిన తర్వాత కాంపిటీషన్ అయిన తర్వాత డైరెక్ట్గా ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మా గురుగారు చెప్పారు, హాఫీజ్ ఇలియాజ్ అహ్మద్ గారు, అన్ని ప్రైజెస్ ఏమేమి ఉంటాయి అది అని. ఇది ఏంటంటే అందరూ, మా మెసేజ్ ఏంటంటే అందరూ, చాలామంది మన గురుగారు కూడా ఉన్నారు, ఖదీర్ గారు ఉన్నారు, నెక్స్ట్ ఏమో హాఫీజ్ సిరాజ్ గారు ఉన్నారు, అలాగే పెద్ద ఆయన అహ్మద్ అలీ గారు కూడా ఉన్నారు, అలాగే పెద్ద ఆయన అందరూ ఉన్నారు. చాలామంది దీని గురించి చాలామంది రాలేదు, ఎందుకంటే ఉపాసాలు ఉన్నారు కాబట్టి. సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు కూడా వస్తారు. हाफिज़ साहब का और मेरा नंबर जो है फ़ोन नंबर दिया गया है. जो भी इसमें तलबा कॉलेजेस के हो, मदारिस के हो, इसमें इस्तिफ़ादा हासिल करना चाहे तो आप आज जो है बच्चे और बच्चियाँ इस्तिफ़ादा हासिल कर सकते हैं डायरेक्ट हाफिज़ साहब से, और मुझसे जो है फ़ोन पर राबिता कायम करके और इसमें शामिल हो सकते हैं. इसलिए कि हमारे अखलाक जो है वो अच्छे होना है. ये जो फ़ोन वगैरह की वजह से ये तमाम नई नस्ल जो बर्बाद हो चुकी है आज, उसे हम जो है इस्लाह करना चाहते हैं. हम एक अच्छा कदम लेकर जो है सूबाई तौर पर पूरे स्टेट लेवल में जो है हम ये कोशिश कर रहे हैं. आप हजरात से, मीडिया वालों से और तमाम से मेरी गुजारिश है कि इसमें हमारा साथ दे
हमारे अखलाक, हमारे कैरेक्टर्स, हमारे हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की उसवे हसना औसाफ़ और अखलाक़ करीमा जो है हमारे तलबा और तालिबात में और स्टूडेंट में जो है आए। इस मकसद के लिए हम तमाम ये इस्तक़बालिया कमेटी बनाकर हाफिज़ साहब हम तमाम जो है इसमें कोशिश कर रहे हैं। शमा एजुकेशन वगैरह जो है इसमें कोशिश कर रहे हैं। आप मीडिया वालों से मेरी गुजारिश है कि इसमें जो है साथ दें और हम भी जो है मीडिया वालों का और आप हज़रात का मैं शुक्रिया अदा करता हूँ। విద్యార్థులను ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయటంలో విజయవాడ ఎన్బిఎల్ జైన్ హై స్కూల్ ముందుంటుందని స్కూల్ కరస్పాండెంట్ సురేష్ తాటియా, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం సంధ్యారాణి స్పష్టం చేశారు. తమ విద్యార్థుల మేధస్సును పెంపొందించే విధంగా సైన్స్ ఎక్స్పో వంటివి నిర్వహిస్తూ విద్యార్థులను ఏ రంగంలోనైనా రాణించే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. విజయవాడ ఎన్బిఎల్ జైన్ హై స్కూల్ నందు విద్యార్థులకు సైన్స్ యొక్క శక్తిని మరియు స్ఫూర్తిపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో అద్భుతంగా జరిగింది. విద్యార్థుల మేధస్సును పెంపొందించే విధంగా పలు ప్రదర్శనలతో సైన్స్ ఎక్స్పో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విజయవాడ ఎన్బిఎల్ జైన్ హై స్కూల్ ముందుంటుందని స్కూల్ కరస్పాండెంట్ సురేష్ తాటియా, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం సంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుంచే సబ్జెక్టుపై పట్టు అవసరమని, విద్యార్థులకు సరైన అవగాహన కల్పించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. విద్యార్థులను ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు విజయవాడ ఎన్బిఎల్ జైన్ హై స్కూల్ కృషి చేస్తుందని చెప్పారు. తమ విద్యార్థుల మేధస్సును పెంపొందించే విధంగా సైన్స్ ఎక్స్పో వంటివి నిర్వహిస్తూ విద్యార్థులను ఏ రంగంలోనైనా రాణించే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఒక్క సైన్స్ పైనే కాకుండా అన్ని సబ్జెక్టులో విద్యార్థులకు సరైన అవగాహన కల్పిస్తామని, విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు వారిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లల ద్వారా ప్రాజెక్ట్స్ తయారు చేసింది సైన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నాం. వీళ్ళందరూ టీచర్స్ గైడెన్స్లో ఈ ఎగ్జిబిషన్ అంతా పిల్లలే తయారు చేశారు. అండ్ ఎవ్రీ ఇయర్ వీ కండక్ట్ ద సైన్స్ ఎగ్జిబిషన్ ఇన్ స్కూల్. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు చదువుకున్నది ప్రాక్టీస్లో తీసుకొస్తారు. ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చిన్నప్పటి నుంచే టెక్నాలజీ కనుక వాళ్ళు నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేస్తే దే గ్రో అప్, అది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అందుకని మేము కృషి చేసి పిల్లల్ని ప్రాక్టీస్లో టెక్నాలజీ ఎట్లా వాడాలి అని నేర్పించుకుంటున్నాం. ఇది మా స్కూల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పిల్లల్లో వైజ్ఞానిక పరిశోధన అనేది ఎల్కేజీ నుంచే పిల్లలకి వాళ్ళలో డెవలప్ చేసి వాళ్ళలో ప్రోత్సహించి ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు ప్రాజెక్టులు చేసి ప్రాజెక్టు రూపంగా చదివేదానికన్నా ప్రాజెక్ట్ రూపంగా చేస్తే వాళ్ళ మనసుల్లో నిలిచిపోతుంది. ఎప్పటికైనా వాళ్ళు క్రియగా చేస్తే వాళ్ళకి బాగా వస్తుంది నాలెడ్జ్ అన్న రూపంతో మేము ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని, ఈ సైన్స్ డే రేపు ఫిబ్రవరి 28 అయినా కూడా ఆ రోజు కన్నా ముందే మేము నిర్వహించాలని, పిల్లల్లో వైజ్ఞానికతని, సైన్స్ని డెవలప్ చేయాలని, ఒక సైన్సే కాకుండా మొత్తం వీళ్ళు తెలుగు, హిందీ, ఇంగ్లీషు ప్రాజెక్టులు కూడా ఎలా సెంటెన్స్ ఫార్మింగ్ చేయాలి, ఏంటి విశేషణ ఏంటి, క్రియ ఏంటి, అలాంటివి కూడా వీళ్ళకి మనసుల్లో నాటుకునేట్టుగా మేము తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. థ్యాంక్ యూ. పాఠంలో ఒక వ్యక్తి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ చనిపోతారు. అయితే ఆ వ్యక్తి వాళ్ళ పిల్లల కోసం ఏదైనా చేయాలని ఉంటే వాళ్ళేమో వేరే వస్తువులు తీసుకొని అమ్మేవాళ్ళు. వేరే పిల్లల్ని చూసి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండేవారు. వేరే పిల్లల్లో వాళ్ళ పిల్లల్ని చూసేవారు. నా పేరు శ్రేయ, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఓణం పండుగ గురించి చెప్తున్నాను. ఓణం పండుగ కేరళలో జరుపుకుంటారు. ఈ పండుగ 10 రోజులు జరుపుకుంటారు. దీనిని కేరళకు మహాబలి తిరిగి వచ్చినందుకు జరుపుకుంటారు. ఒకప్పుడు పరిపాలించిన ఆయన తమ ప్రజలను ఒక సంవత్సరంలో ఒకసారి చూడడానికి కోసం వచ్చినందుకు ఓణం పండుగ జరుపుకుంటారు. ధన్యవాదాలు. Markets to buy vegetables, fruits and flowers. They roofs in the houses. Then one field is there and one lake is there, and there is well to take some water. They are kind of helpful people in the village. I love my village. Thank you. ఎస్సీ వర్గీకరణ తరహాలోనే ఎస్టీలకు కూడా వర్గీకరణ చేయాలని
యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పెంచలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్గీకరణ అంశాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసిన దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణపై దృష్టి సారించాలని కోరారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం యానాదులకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. త్వరలో కుప్పం, పులివెందుల, పిఠాపురంలో యానాదుల రణభేరి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణ కోరుతూ నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నెల 28 వరకు కొనసాగే ఈ దీక్షలో యానాది కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆందోళనకు సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పెంచలయ్య నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని కోరారు. ఎస్టీలలో అధిక శాతం ఉన్న యానాదులు విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చెందాల్సిన సీట్లు, ఉద్యోగాలు ఎస్టీల్లో ఇతర కులస్తులు చేజిక్కించుకుంటున్నారని తెలిపారు. అందరికీ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం యానాదులు కూడా కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మార్చిలో కుప్పంలో, ఏప్రిల్లో పులివెందుల్లో, మేలో పిఠాపురంలో యానాదుల రణభేరి నిర్వహించనున్నట్లు వివరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 వరకు నిరవధిక దీక్షలు కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. 34 గిరిజన ఉపతెగలు ఉన్నాయి. అయితే గిరిజనుల్లో ఉండేటువంటి 34 ఉపతెగల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు. ఈ యొక్క గిరిజన జనాభాలో 30% మంది యానాదులు ఉన్నాం. దాదాపు 10 లక్షల పైచులకు యానాదులు ఈ రాష్ట్రంలో ఉన్నాం. అయినా కూడా యానాదులు ఇప్పటికీ అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారము అభివృద్ధి ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు అన్ని జాతులకు అందాలంటే, సమన్వయం జరగాలంటే ఎస్టీ వర్గీకరణ మాత్రమే మార్గం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే అధిక జనాభా మేము రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నది మాత్రం ఈ యొక్క గిరిజన జాతుల్లో ఉండేటువంటి అభివృద్ధి చెందినటువంటి జాతులు యానాదులకు రావాల్సినటువంటి ఫలాలన్నీ తన్నుకొని పోతా ఉన్నాయి. మరి యానాదులు ఇప్పటికీ ఏదైతే నిధులు లేక, ఏది కూడు గూడు గుడ్డ నీడ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మేము ప్రధానంగా 1-2 విషయాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రతి ఏడాది ఆట విడుపు పేరుతో వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత ఎన్టీ రామారావు స్థాపించిన క్రీడా ఉత్సవాలు నేడు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజా ప్రతినిధులు క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆట విడుపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా ఉత్సవాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసన మండలి చైర్మన్ మోషేని రాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తాను విద్యార్థి దశలో క్రీడల్లో ఎంతో రాణించానని చెప్పారు. నిత్యం ప్రజా సమస్యలపై బిజీగా ఉన్న ప్రజా ప్రతినిధులకు ఆట విడుపుగా క్రీడా పోటీలని ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది ఆఖరి రోజున మహిళా ప్రజా ప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొని వారి ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈరోజు సమాజం ఎలాగైపోయిందంటే అందులోకి రాజకీయ నాయకులకి ఎలాగుందంటే పరిస్థితి, బయటికి వెళ్తే టెన్షన్ ప్రజలతో, పనులతో, ఇంటికి వెళ్తే టెన్షన్, చెప్పండి ఎవరితో, మీకు అర్థమైపో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా టెన్షనే. అసెంబ్లీకి వస్తే అక్కడ ఒక టెన్షను, జీవితమే టెన్షన్తో. అంచేది మనకి కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఇటువంటి క్రీడలు కానీ, నాటికలు కానీ ఇటువంటివి చూస్తూ ఉంటే మనకు ఒక రిలీఫ్. మీ అందరికీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు, రోజు టెన్షన్ జీవితం మనది. అంచేత ఇటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన మాది కాదు. ఇది మేమే పెట్టాము, మేమే సృష్టించామని అంటలే.
83వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే 83లో బుచ్చి చౌదరి గారు మేము అందరూ కూడా రాజకీయాల్లో వచ్చాం. రామారావు గారు ఏమన్నారంటే క్రీడాకారులుగా ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి క్రీడల పోటీలు పెట్టాలని చెప్పి డిసైడ్ చేశారు. అప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలో ఉమ్మడి రాష్ట్రంలో అతను ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం జరిగాయి. తర్వాత కనుమరుగు అయింది. తర్వాత నేను స్పీకర్గా ఇక్కడ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యేలందరితో కూర్చొని సరదా మాట్లాడుతున్నప్పుడు స్పోర్ట్స్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసాం. మన ఎమ్మెల్యేలు అందరినీ అడిగాం. ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 78% యంగ్ పర్సన్స్ వచ్చారు. మరుగున పడుతున్నటువంటి ఈ క్రీడలను కూడా మరొక్కసారి మనం రాష్ట్ర ప్రజలకి గుర్తు చేసినట్టుగా కూడా అవుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి గతంలో అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి క్రీడలు ఉండేవి. స్కూల్స్లో కూడా మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఒక పీరియడ్ 2 పీరియడ్లు కూడా ఇస్తూ ఉండేవారు. కానీ మారుతున్నటువంటి ఈ కాలంలో మరి విద్యా వ్యవస్థ మీద మరి మార్పుతోటి ఆ యొక్క క్రీడలు పూర్తిగా కుంటుపడతా ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ గేమ్స్ అంటే కూడా అర్థం కూడా మారిపోయింది. కనుక అది అన్నీ కాదు. ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి అనేక మంది సభ్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల రాష్ట్ర ప్రజలకి మరొకసారి ఈ యొక్క క్రీడల పట్ల అలాగే గేమ్స్ పట్ల ఆసక్తి కలుగుద్ది, అవగాహన కలుగుద్ది. ఇందాకనే శాప్ చైర్మన్ గారు చెప్పారు, గతంలో పెట్టినటువంటి ఈ పోటీల వల్ల ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు వారి వారి సందర్భాల్లో ముఖ్యంగా పోయినటువంటి సంక్రాంతి సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో అనేక రకాలైనటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని ప్రోత్సహించారని చెప్పి, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా స్కూల్స్లో ఖచ్చితంగా ఈ యొక్క సాంప్రదాయాన్ని లేకపోతే ఈ అవసరాన్ని మరి పెట్టినట్టయితే కనుక మరి శాపకు కూడా మనం సాకారం చేసినట్టు అవుద్ది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఆ కార్యక్రమాలను మనం ప్రారంభిస్తే వారికి ఆడించడానికి కానీ లేకపోతే వారు మన విద్యార్థుల్ని లేకపోతే మన ప్రజల్ని అటు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి లేకపోతే నేషనల్ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి కూడా క్రీడాకారుల్ని ఎంపిక చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఇది నాందిగా ఉండాలని చెప్పి ఇది ఒక అవగాహన కార్యక్రమంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించినటువంటి స్పీకర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా శాసన సభ్యురాళ్ళు, మీడియా, ముఖ్యంగా ఎన్ని కార్యక్రమాలు చక్కగా అరేంజ్ చేసిన రవి నాయుడు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే క్రీడా స్ఫూర్తి పార్టీల మధ్యన కూడా ఉండవలసిన అవసరం ఉంది. మా పార్లమెంట్లో గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా హౌస్లో ఎలా ఉన్నా సెంట్రల్ హాల్కి వచ్చేటప్పటికి అందరూ కలిసి ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. సో కాబట్టి క్రీడల్లో ఎలాగా ప్రత్యర్థులు శత్రువులు కాదో అన్ని చోట్ల అసెంబ్లీలో అయినా కౌన్సిల్లో అయినా బయటకు వచ్చిన వెంటనే అందరూ స్నేహభావంతో ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక టీంని లీడ్ చేసి మనతో ఆటలో పాటల్లో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వయస్సులో పెద్దవాళ్ళైనా మన కామినేని శ్రీనివాస్ గారు, వరదరాజుల రెడ్డి గారు చూపెట్టే క్రీడా స్ఫూర్తి అందరికీ కూడా ఆ స్ఫూర్తి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆట విడుపు కార్యక్రమం ఆరంభించుకుందాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.